హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో ఈసారి టీడీపీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం సార్. అయితే ఇదే విధంగా వచ్చే ఎలక్షన్స్ నాటికి కూడా ఇదే కూటమితో వెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే ఈ కూటమి వల్ల అధికారంలోకి వచ్చాం, సో ఈ మిత్రపక్షాలతోటి మంచిగా ఉండి వచ్చే ఎలక్షన్స్ నాటికి కూడా ఇదే పొత్తుతో కంటిన్యూ అయితే సుదీర్ఘకాలం అధికారంలో ఉండొచ్చు అన్న అభిప్రాయం చంద్రబాబు గారిలో కలిగిందని, అందుకే ఇప్పుడు బీజేపీకి జనసేనకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే స్నేహం చివరి కాలం దాకా నిలుపుకునే ఒక ఆలోచనతోనే అని అంటున్నారు సార్. మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి కూడా పొత్తుతో వెళ్తారా? ఏ విధంగా ఉంటుంది సార్ ఈ పొత్తు? మరి మీరేం చెప్తారు దీనిపై? ఇది ఎవరు అంటున్నారు అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం సార్ ఈ విధంగా ఉంది. ఇటువంటి న్యూస్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా అనుకుంటున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఇక్కడ అసలు ముందు ఆంధ్రదేశానికి చాలా మంచి రోజులు వచ్చాయి. మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ అని అప్పుడు ఎక్కువ అనౌన్స్ చేసి ఏమీ లేదు, కానీ సైలెంట్ గా ఉంటుండగానే మనది స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడ 60,000 కోట్లు, అక్కడ 1,00,000 కోట్లు. అంటే ఈ విధంగా అంటే చాపు కింద నీరులాగా డెవలప్ అవుతుంది అన్నమాట. ఇక వీళ్ళ పొత్తుల విషయానికి వచ్చినట్టయితే మనం నిజాలు మాట్లాడుకుందాం. తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయి చంద్రబాబు నాయుడు అక్కడ రాజమండ్రి జైల్లో ఉంటే ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ సైలెంట్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ బయలుదేరడం ఆయన జీవితంలో మంచి మలుపు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో కూడా చాలా మంచి మలుపు మాట. ఆ పవన్ కళ్యాణ్ వచ్చి ఆ వర్షంలో తడిచి ఆ రోడ్డు మీద పడుకొని నడిచి కొంత కారులో కొంత మొత్తానికి రాజమండ్రి చేరుకొని ఆ భువనేశ్వరి కంటి నీరు తుడిచి చంద్రబాబు నాయుడు భుజం మీద చరిచి అక్కడి నుంచేమో లొకేషన్ తీసుకొచ్చి లోకేష్ చెయ్యి పైకెత్తి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నాం అన్నాడు చూసారా, అక్కడ జ్యోతి వెలిగింది. అర్థమైందా? అప్పటితో మన సినిమాలో కొన్ని అద్భుతంగా ఉంటాయి కదా క్లైమాక్స్లు, అది వాళ్ళ క్లైమాక్స్ అన్నమాట. దెబ్బతు జనంలో ప్రబంధంలో జనంకి అంటే బాగా ఫ్యాషన్తో ఉన్నారు జనం పవన్ కళ్యాణ్ మీద. అప్పటి నుంచి ఇక ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇంకా ఊళ్ళో నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి జనం తండోపు తండాలుగా వచ్చి పడిపోయారు అంతే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ విధంగా నినాదం పెట్టుకొని పొత్తులు పెట్టుకుంటున్నాం అన్నాడు, అది ప్రథమ విజయం. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్కి అంతవరకు ఆవేశమే ఉంది, రాజకీయం తెలీదు అని అనుకున్న వాళ్ళకి నేను కూటమిని కూడా కలుపుతా, కూటమి దగ్గరికి వెళ్ళారు. ససే ఆయనతో కలవడం ఏంటి అన్నారు. ఈయన దగ్గరికి వచ్చాడు, కలుస్తాడు కలడు అన్నాడు. నీకెందుకు, నువ్వు అలా కూర్చో, నేను చేస్తా కదా అని వెళ్ళి మొత్తానికి కూటమి అంటే మోదీ గారిని ఒప్పించి ముగ్గురు కలిశారు చూసారా, అది మలి విజయం. ఇది కానీ పవన్ కళ్యాణ్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అనుకోండి, చచ్చారు. చూసుకోండి అంతే. ఎవరితో ఎలాగా మామూలుగా అండర్స్టాండింగ్తో ఉన్నా సత్సంబంధాలే ఉన్నాయి. ఈ నిర్ణయం కూటమి నిర్ణయం ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే వీళ్ళు డిపాజిట్లు రావు, రాకుండా గల్లాలు చేసేస్తారు అంతే బై హూక్ ఆర్ క్రూక్. కనుక ఈ వరకు ఈ 24లో ఎలక్షన్ వరకు కూడా ఘన విజయం సాధించిన ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. అక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ని మనం ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ని మోదీ ఒక బిడ్డలాగా చూడడం. సత్తెనపల్లి సభలో మైక్ ఆగిపోతే మన ఇంట్లో కుర్రోడు పవన్ ఇది చూడు అంటాం కదా, అక్కడ ఆ పవన్ని అది కరెక్ట్ చేయడం అనడంలో మోదీకి పవన్కు ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలు బయటపడ్డాయి. తర్వాత కూడా మోదీ పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ హైదరాబాద్లో ఎంత అబ్బాయిలందరూ నా ముందున్నారు,
పవన్ నా వెనుకున్నాడు అని చెప్పడం అంటే స్టాటిస్టికల్ వరల్డ్ స్మార్ట్ ఇవన్నీ లెక్కలో ఉన్న మాటలు ఇవి. మీరందరూ ముందున్నారు, పవన్ నా వెనుకున్నాడు అని చెప్పారన్నమాట. దాంతో పవన్ ఇమేజ్ 10 పెరిగింది. తర్వాత ఏంటంటే ఇంకా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు తాలూకు చతురత ఏమిటంటే ఎక్కడ పెట్టినా సరే గెలిచేస్తాడు వైఎస్ఆర్సీపీ. భీమవరం అనుకున్నారు, భీమవరం అయితే మాత్రం మరి లాస్ట్ టైం భీమవరం గాజువాకలో గెలుస్తాడు అనుకున్నాడు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు అని ఆలోచించి అక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు రాజకీయం ఏమిటంటే అక్కడ వర్మ అనేటువంటి ఆయన ఇండిపెండెంట్గా నించున్న గెలిచే శక్తి ఉన్నటువంటి వర్మకి అప్పచెప్పాడు. రే బాబు, నువ్వు మొట్టమొదటి ఎమ్మెల్సీ నువ్వేనరా బాబు, పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని చెప్పేసరికి ఈ పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు విన్నటువంటి ఈ ప్రజలందరూ బాగా ఇన్స్పైర్ అయిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ 2 నెలలు ముందు అడుగుపెట్టినటువంటి పిఠాపురంలో ఉన్న వాతావరణం వేరు, తర్వాత వాతావరణం వేరు. లాడ్జీలు, ఆ డబ్బులు, టిఫిన్ సెంటర్స్, భోజన సెంటర్స్ కిటకిటలాడిపోతూ కలకల్లాడిపోతుంది అన్నమాట. అప్పుడు ఆయనకి మిగతా వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి, చిరంజీవి వచ్చి 5 కోట్లు ఇవ్వడం, ఫ్యామిలీ అందరూ వచ్చేసి చేయడం అంతా బాగుంది. ముఖ్యంగా వర్మ కూడా తిరిగాడు, నమ్మేశాడు పవన్ కళ్యాణ్ని. కానీ జీవితంలో ఇంత ఉంటే చాలరా, నా భార్య పిల్లలకు కానీ నా కుటుంబానికి లోటు లేదనేటువంటి నమ్మకం కలిగింది. ఇది ఈ గెలుపు వెనక కారణాలు. ఇకపోతే పవన్ కళ్యాణ్తోనూ బీజేపీతోనూ పొత్తులతో ఉంటేనే సాగుతుంది, లేకపోతే మధ్యంతర ఎన్నికలు వస్తాయి. మధ్యంతర ఎన్నికలు ఉంటే బీజేపీ జనసేన కలుస్తాయి, మళ్ళీ మెజార్టీతో గెలిపిస్తాయి. చంద్రబాబు నాయుడు ఒక్కడికి కూడా జనంలో ఇమేజ్ లేదు. చంద్రబాబు నాయుడు అంటే చతురుడు, మేధావి అని అనుకుంటారు కానీ క్రౌడ్ పుల్లింగ్ లేదు. పవన్ కళ్యాణ్కి వచ్చే క్రౌడ్ పుల్లింగ్ చేయాలంటే ఎన్ని కోట్లు ఉండాలండి? ఇన్ని లక్షల మంది వస్తే ఎన్ని కోట్ల మంది ఉండాలి. గనక ఇది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని వదులుకోడు, మోదీ గారిని కూడా వదులుకోడు. మోదీ పవన్ కళ్యాణ్ని వదులుకోదు, చంద్రబాబు నాయుడిని కూడా వదులుకోదు. ఎందుకంటే బ్యాలెన్సింగ్గా అటా ఇటాని తూగుతున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రక్షించాడు. ఇక ముందు కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది. కనుక ఈ డెవలప్మెంట్ చూసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఇక్కడ చిన్న ఆటంకం ఉంటుంది, జనసేన వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చని. ఒకవేళ పవన్ తొందరపడకుండా ఉన్నాడంటే భవిష్యత్ అంతా ఆయనదే. ఎలాగ డెవలప్ చేస్తున్నారు 5 సంవత్సరాల్లో, మరో 5 సంవత్సరాలు తీసుకొని డెవలప్ చేస్తే మాత్రం బ్రతినంత కాలం ముఖ్యమంత్రి ఆయనే. లేదా వీరిద్దరి మధ్యన 30 సంవత్సరాల్లో అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి, ప్రజల్లో మంచి పేరు వచ్చింది అనుకోండి, ఆయన